హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కడాయి పన్నీర్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ మెథడ్, చాలా టేస్టీ కూడా ఉంటుంది. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో మిరియాలు 1 టేబుల్ స్పూన్, అలాగే ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 5 నుంచి 6 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో లైట్గా రోస్ట్ చేసుకోవాలి. వీటి పచ్చివాసన పోయే వరకు లైట్గా రోస్ట్ చేసుకొని వీటిని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. సో లైట్గా రోస్ట్ చేసుకొని దీనివల్ల ఫ్లేవర్ చాలా సూపర్గా వస్తుందన్నమాట కర్రీకి. సో వాటి పచ్చివాసన పోయే వరకు ఇలా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. సో వీటిని ఇలా పౌడర్ చేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా పెప్పర్ని. సో తర్వాత వీటిని వేరే ప్యాన్లో తీసుకొని ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇందులో 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చే వరకు. తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని. సో ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 5 నుంచి 6 జీడిపప్పు, కాజు వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీటిని స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ హీట్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి. వేసుకొని అవి కాస్త మెల్ట్ అయిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, ఇంకా 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యూబ్లా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకొని వాటిని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు లైట్గా రోస్ట్ చేసుకోవాలి. తొందరగా వేగడానికి కాస్త ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. సో ఇలా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి 1 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, కారం రుచి సరిపడా, ఉప్పు రుచి సరిపడా వేసుకొని వీటిని మరొక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ని వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఇప్పుడు ఇందులో మనము మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా, పన్నీర్ మసాలా వేసుకోవాలి. వేసుకొని వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ బయటికి వచ్చే వరకు. సో దీన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మంచిగా రోస్ట్ అయ్యి ఇలా అవుతుంది. సో ఇప్పుడు ఇందులో 1 కప్పు లేదా 1 కప్పున్నర వాటర్ వేసుకొని వీటిని కాస్త బాయిల్ అవ్వనివ్వాలి. సో ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా, రుచి సరిపడా ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇంకో 2 నిమిషాల వైపు స్టవ్ పైన పెట్టి ఉంచాలి. పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనించిన తర్వాత మన కడాయి పన్నీర్ రెడీ అయిపోతుంది. సో దీన్ని చపాతీతో కానీ లేకపోతే రైస్తో కానీ తింటే చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. కడాయి పన్నీర్ రెస్టారెంట్ స్టైల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా సింపుల్ మెథడ్, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.